ఆ పాఠశాల ప్రారంభ గీతం చదువు. మెరుపులు లోకమును ప్రకాశింపచేసిన, భూమి వణికి కంపించను. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసం ఎంత రమ్యములు. యెహోవా మందిరాలను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. తండ్రికి కుమారునికి
అద్భుతకరమైన రీతిగా మా దత్తపుత్రత్వము సూచించింది. మేము మహిమయందు తోడి వారసులమై ఆ రాజుతో తాను అనుభవించినట్లు అనుగ్రహించమని నీతోనూ పరిశుద్ధ ఆత్మతోనూ సదాయాగ దేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుకుంటూ నీ కుమారుడును మా ప్రభువునైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. రూపాంత ఆదివారం భాగమైన లేఖన భాగాలను చదువుకున్నాం. ఎపిఫానియా తరగతి రూపాంతర ఆదివారము ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదువుకుందాం. పత్రిక వాక్య భాగము పేతురు రాసినటువంటి పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి 21 వరకు ఎవరైతే సిద్ధపడ్డారో వారు వచ్చి చదివించారు. ఎలయనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడలో మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహత్యమును మేము కనులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన ఎదుకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము అనుకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యమిచ్చిన ఎడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనిషిని ఇచ్చను బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారమై దేవుని మూలముగా పలికిరి. ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన మత్తయి గారు రాసినటువంటి మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. దయచేసి సంగమంతా లేచి నిలబడదాం. ఓ ప్రభువా నీ మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు ఈ రీతిగా వ్రాయబడి 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రము వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటయు, మోషేకు ఒకటయు, ఏలియాకు ఒకటయు 3 పర్ణశాలలు కట్టుదరని యేసుతో చెప్పారు. అతడు ఇంకను మాట్లాడుచుండగా
ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘముల నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి ఎద్దుకు వచ్చి వారిని ముట్టి, లెండి, భయపడుకుడని చెప్పెను. వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరూ వారికి కనపడలేదు. వారు కొండ దిగి వచ్చుచుండగా మనిషి కుమారుడు మృతులలో నుండి లేచి వరకు ఈ దర్శనం మీరు ఎవరితోనూ చెప్పకూడదని యేసు వారు ఆజ్ఞాపించెను. పొందువాక్యం దేవుడు. పరిశుద్ధ సువార్త వాక్య భాగము ముగిసినది. ఓ క్రీస్తు ఆరాధన కొరకైనటువంటి నీకే విశ్వాస ప్రమాణమును మనందరి విశ్వాస ప్రమాణముగా ఉంచుకుందాం. నాతో చెప్పండి. భూమి ఆకాశములను దృశ్యాదృశ్యములు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రి యందు ఏక దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడు అద్వితీయుడునగు ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడు, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడు, సృజించబడగా జన్మించిన వాడు, తండ్రితో ఏకత్వము గలవాడు, సమస్తమును కలుగ చేసిన వాడనే ఉన్నాడు. ఈయన మానవుల మన కొరకు మన రక్షణ కొరకు ఆ లోకం నుండి దిగి కన్యకు మరియ నుండి పరిశుద్ధాత్మను అవతరించి పుట్టి మనుషుడాయనని పొందులాతో అధికారం మన కొరకు సిలువేయబడి శ్రమ నుండి సమాధి చేయబడి లేఖనముల ప్రకారం 3వ దినము తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయడం తిరిగి మహిమతో వచ్చునని ఆయన రాజ్యము అంతము లేదని నమ్ముచున్నా. తండ్రి నుండి కుమారుని బయలువెడవచ్చు తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడుచు మహిమ పరపబడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడు జీవమునకు దాతయ్య ప్రభువునకు పరిశుద్ధాత్మను నామచున్నా. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తుల ఏక సంఘమును నమ్ముచున్నా. పాప పరిహారముపై ఒకే బాప్తిస్మము ఒప్పుకొనుచు మృతుల పునరుత్థానము కొరకును రాబోవు లోక సంబంధములు బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుంటాం. కీర్తన పాడుకుంటాం. ఆంధ్ర క్రైస్తవ సంఘరాధన కేంద్ర పుస్తకం 415 కీర్తన పాడుతూ ఆకాశానికి లేచి నిలబడతాడు. ఓ దేవా నన్ను ప్రభా నీది భారమయ్యా రావే అనే కీర్తన పాడుతాడు. ఆంధ్ర క్రైస్తవ సంఘరాధన కేంద్ర పుస్తకంలో 415వ కీర్తన 15. ఓ దేవా నన్ను ప్రభా నీది భారమయ్యా రావే అనే కీర్తన. ఓ దేవా నన్ను బ్రోవా నీదే భారమయ్యరావే. ఓ దేవా నన్ను బ్రోవా స్వామి 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 యననా ప్రేమ చూప
పరిశుద్ధుల సర్వతుల సర్వకృపానిధి విఘనమైన శ్రేష్టమైన వందనాలు తెలుసుకోవట్లేదు. గతించిన ప్రభుత్వ సంస్కారం ఆరాధించి ఈ ఆరాధన వరకు మమ్మల్ని క్షేమముగా దాచి కాచి కాపాడని వందనాలు స్తోత్రాలయ్యా. వాక్య సందేశంలో వెళ్ళిపోచుండగా మా దైవజనులు మరుగుపరిచి మాకందరికి కావాల్సిన పడిన వర్తమానం అనుగ్రహించండి. వీటిని విశ్వసించి ప్రభావ నిండారుగా మా హృదయాలని వాక్యం బలపరుచుకునే అనుభవం నడిపించండి. రూపాంతర ఆదివారం ప్రవేశించున్నాం తండ్రి. మేమందరం రూపాంతరం చెంది మీ బిడ్డలుగా ప్రభావ నీకు మా హృదయాలు అర్పించే రీతిలో ప్రభావ మమ్మల్ని మేము అర్పించుకోవడానికి వాక్యం చేత మమ్మల్ని అందరినీ సంధించమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు ఆరాధన క్రమంలో మీరున్నారు. ప్రధాన యాజకుడే పరిశుద్ధాత్మదేవుడు మమ్మల్ని సంచరించున్నారు ప్రభావ. ఇక జరగబోయే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రభావ ఆత్మస్వరూపమై పరిశుద్ధాత్మదేవుడిపై ప్రధాన యాజకుడిపై నడిపించమని కూడి చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ నీ ఆశీర్వాదాలతో నింపమని యేసయ్య ఉన్నతమైన నామమున అడిగి వేడుకలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రభువైన యేసుక్రీస్తుని కృపయు సమాధానము కలుగును గాక. ఆమేన్. మంచిది. ఎపిఫానియల నుంచి రూపాంతర ఆదివారపు ఆరాధనలో మనం ప్రవేశించాం. ఎపిఫానియా అనగా అన్యజనులకు దేవుడు ప్రత్యక్షపరచుకుంటాడు. అన్యజనులకు దేవుని సువార్త అందించినటువంటి దినాల్లో నుంచి రూపాంతర అనుభవంలోనికి మనం ప్రవేశించాం. రూపాంతరము అనుభవము, రూపాంతర అనుభవము, ఒక క్రొత్త అనుభవము, మరో క్రొత్త అనుభవం, క్రొత్త అనుభవం. మొదటి పేదలు మొదటి అధ్యాయం 16వ వచనంలో మూలవాక్యంగా అజ్ఞాన దశలో మీకుంటున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక. రూపాంతరం అంటే ఒకప్పుడు అజ్ఞాన దశలో ఉన్నటువంటి ఆశలను అనుసరించి ప్రవర్తించటం మానేయటం రూపాంతరం అంటే. 17వ వచనంలో ఆయన మహత్యమును కన్నులారా చూచిన వారమైతిమి. అన్యజనులుగా ఉండగా ఆయన మహిమను చూడలేకపోతిమి. క్రీస్తునందు ప్రియ విశ్వాసులుగా ఎప్పుడైతే ఆయన వెలుగు మా పైన ప్రకాశించిందో, ఆయన వేకువ చుక్క మా హృదయాల్లో చొరబడిందో, మా హృదయాల్లో ఉన్నటువంటి చీకటి బయలు వెళ్ళిపోయిందో, ఆ సమయంలో అజ్ఞాన దశలో మరి మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక అజ్ఞాన దశలో ఉన్నటువంటి ఆశలన్నింటినీ కూడా విడిచిపెట్టేసి జ్ఞాన దశలో ఉన్నటువంటి ఆయన మహత్యమును కన్నులారా చూచేవారము అయ్యాము. ఇది రూపాంతర అనుభవం. అజ్ఞాన దశ నుంచి జ్ఞాన దశలోనికి ప్రవేశించుట. అజ్ఞానులుగా అజ్ఞానంతో కూడినటువంటి ఆశలను అనుసరించే వారుగా ఉన్నప్పుడు ఎపిఫానియాలోని దేవుని యొక్క ప్రత్యక్షత ద్వారా పిల్లరా మనము దేవుని ప్రత్యక్షత చూసిన వారమైతిమి. ఆయన మహత్యమును కన్నులారా చూసిన వారమైతిమి. కనుక మన అజ్ఞానంలో ఉన్నటువంటి మనలను దేవుడు జ్ఞాన దశలోనికి నడిపించాడు. సువార్త వాక్య భాగంలో మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి వచనంలో ఒక మాట చదువుకుందాం ఒకసారి. యేసు పేతురును యాకోబును అతని సహోదరుడిని యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందను. చాలుతారు. యేసు ప్రభు వారు రూపాంతరం పొందినటువంటి కొండ ఒక కొండ, హెర్మోను కొండ. ఆ కొండపైకి పేతురు, యాకోబు, యోహానులను తీసుకుని వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేసేటువంటి సమయంలో ఆయనకు ఒక స్వరం వినపడింది. ఆయనకు ఒక వెలుగు కనిపించింది. ఆయన ఒక మహత్తరమైనటువంటి వెలుగు చేత నింపబడ్డాడు. దేవుని యొక్క మహిమాన్వితమైనటువంటి తేజోమయమైనటువంటి వెలుగు ఆయన పైన ప్రకాశించింది.
ఒక స్వరం వినపడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి. ఈయన నా ప్రియ కుమారుడు,